కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. సూర్యకాంతం చేతిలో ఒక క్యాలిక్యులేటర్ పట్టుకొని కిరాణా బిల్లులు, కరెంటు బిల్లులు లెక్కేసుకుంటూ తల పట్టుకుని కూర్చుంటుంది. రామారావు పేపర్ చదువుతూ ఉంటాడు. ముగ్గురు కోడళ్ళు చాందిని, కోమలి, రాధ పనులు చేసుకుంటూ ఉంటారు. రాజేష్, మోహన్ కాఫీ తాగుతూ ఉంటారు. యావండి, ఇంట్లో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ రాజేష్ గాడి తినే తిండికి నేను బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిందే. ఇంట్లో ముగ్గురు కోడలున్నారు. ఊరుమురిమినట్లుంటారు. వీళ్ళనిట్టాగి ఖాళీగా కూర్చోబెడితే నా ఆస్తి మొత్తం హారత కర్పూరం అయిపోద్ది. నేను ఒక నిర్ణయానికి వచ్చానండి. మనం ఒక రెస్టారెంట్ పెట్టేయాలి. నా ముగ్గురు కోడల చేత అందులో వంట చేయించి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. సూపర్ అమ్మా! రెస్టారెంట్ పెడితే ముందు నేనే కస్టమర్ అవుతాను. రోజు ఫ్రీగా రకరకాల వంటలు లాగించేయచ్చు. నా ఆకలికి ఒక అడ్రస్ దొరికిందో. అయ్యో అన్నయ్య, అమ్మ రెస్టారెంట్ పెట్టేది మనకి ఫ్రీగా పెట్టడానికి కాదు, డబ్బులు సంపాదించటానికి. అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికి వస్తుంది. సూర్యకాంతం అన్న మాటలు వింటుంది. ఏంటి సూర్యకాంతం, నువ్వు రెస్టారెంట్ పెడతావా? రెస్టారెంట్ పెట్టాలంటే ఊరు సెంటర్లో ఒక షాప్ అద్దె తీసుకోవాలి. దానికి నెలకి 50,000 అద్దె కట్టాలి. కస్టమర్ల కోసం ఏసీలని, ఫ్యాన్లని పెట్టాలి. కరెంటు బిల్లులు కట్టాలి. కూర్చోడానికి కుర్చీలు, బల్లలో కొనాలి. నీకేమో టీ పొడి కొనడానికి చెయ్యిరాదు. ఇక రెస్టారెంట్ ఎట్ట పెడతావే? నీ పిసినార్తనానికి అదంతా సాధ్యమవుద్దా? ఈ మాటలు వినగానే సూర్యకాంతం గుండాగినంత పనవుతుంది. 50,000 అద్దె, ఏసీ బిల్లులా, కుర్చీలా? అమ్మో, నాకు ఆ వ్యాపారం వద్దు, ఏమి వద్దు. నేను ₹1 కూడా పెట్టుబడి పెట్టను. కానీ వ్యాపారం మాత్రం జరగాలి. నా దగ్గర ప్లాన్ లేదు. ఇక నా బతికింతే. చూశావా కాంతం, శాంతమ్మ చెప్పింది నిజం. పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎట్టా చేస్తావు? నీ పిసినారితనం ముందు నీ వ్యాపార బుద్ధి ఓడిపోయింది. సూర్యకాంతం బాధపడ్డం చూసి చాందిని, కోమలి, రాధ ముగ్గురు పెరట్లోకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు. వారి పెరటి చివరలో అడవిని ఆనుకొని ఒక 100 సంవత్సరాల నాటి అతిపెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మల మీద కొన్నేళ్ల క్రితం వలస పక్షులు కట్టిన అతిపెద్ద గూడులు ఖాళీగా ఉంటాయి. అక్క, అత్తమ్మగారు రెస్టారెంట్ పెట్టాలన్న ఆశతో ఉన్నారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికే భయపడుతున్నారు. ఈ మర్రి చెట్టు మీదున్న ఆ పెద్ద పక్షి గూడులు చూశారు? అందులో ఎంతమందైనా కూర్చోవచ్చు. అవి చాలా గట్టిగా ఉంటాయి. వావ్ రాధా, నువ్వు భలే పాయింట్ చెప్పావు. ఇంటర్నెట్లో ఇప్పుడు నేచర్ థీమ్, ట్రీ హౌస్ రెస్టారెంట్లకి చాలా క్రేజ్ ఉంది. జనాలు లక్షలు ఖర్చు పెట్టి మరీ చెట్ల మీద కూర్చొని తింటున్నారు. మనం ఈ పక్షి గూడుల్నే రెస్టారెంట్ టేబుల్స్ లాగా ఎందుకు మార్చకూడదు? అత్తమ్మ గారికి అద్దె ఖర్చు ఉండదు. ఏసీ అయితే అసలు అవసరమే లేదు. ఎందుకంటే చెట్టు గాలి చల్లగా ఉంటుంది. కుర్చీలు కూడా కొనక్కర్లేదు. భలే ఐడియా కోమలి. పెట్టుబడి 0. ఆ చెట్టు మీదే ఒక పెద్ద గూడులో మనం వంటగది సెటప్ చేసుకోవచ్చు. ఇక ప్రకృతి మధ్యలో పావురాల శబ్దాల మధ్య మన చేతి వంటలు పెడితే ఊరంతా క్యూ కట్టేస్తారు. ఈరోజే దీని గురించి అత్తమ్మ గారికి చెప్దాం. ముగ్గురు వెళ్లి ఈ పక్షిగూడు రెస్టారెంట్ ప్లాన్ సూర్యకాంతానికి చెప్తారు. ₹1 ఖర్చు లేదని వినగానే సూర్యకాంతం ఎగిరి గంతేస్తుంది. నా కోడళ్ళు కోటీశ్వర్లు. వెంటనే పనులు మొదలు పెట్టండి. రాజేష్, రేయ్ వాహనం, మీరు ఆ చెట్టు ఎక్కి గూడుల్ని శుభ్రం చేసి కస్టమర్ల పైకి ఎక్కడానికి ఒక తాడు నిచ్చెన కట్టండి. రాజేష్, మోహన్ భయపడుతూ మర్రి చెట్టు దగ్గర నిలబడతారు. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. అరే మోహన్, నా పొట్ట సైజు చూడు, ఈ చెట్టు ఎత్తు చూడు. నేను చెట్టెక్కితే ఆ కొమ్మలు నా బరువుకి విరిగిపోతాయి. పైగా నాకు ఆకలిస్తే కళ్ళు తిరుగుతాయి. నేనెక్కలేనురా బాబు. అనయ్య, మనం చెట్టెక్కకపోతే అమ్మ మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. కోమలి ఏమో నాకు 2 రోజులు అన్నం పెట్టను అని బెదిరించింది. నా ప్రాణం పోయినా సరే నేనైనా చెట్టెక్కుతానన్నయ్య. మోహన్ భయపడుతూ వణుకుతూ చెట్టెక్కుతాడు. మోహన్ పక్షిగూడుల్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. కింద నుంచి రాజేష్ మట్టి కుండలు, వంట సామాగ్రిని తాడుతో పైకి లాగుతూ ఉంటాడు. అరే మోహన్, ఆ గూడు చాలా మెత్తగా ఉందారా? నేనందులో పడుకుంటే బాగుంటుందా? అన్నయ్య, ఇది పడుకోవడానికి కాదు,
కస్టమర్లు తినటానికి. చాందిని, కోమలి, రాధ అక్కడ అతిపెద్ద పక్షిగూడులో మట్టితో ఒక అందమైన పొయ్యి ఏర్పాటు చేస్తారు. ఇక రెస్టారెంట్ ఓపెన్ అయింది. చెట్టు మీద సుమారు 5 పెద్ద పక్షిగూళ్ళున్నాయి. ఒక గూళ్ళో వంటలు చేస్తున్నారు. చాందిని ఒక పెద్ద మట్టి కుండలో రాగి సంకటి చేస్తుంది. కోమలి కత్తులు లేకుండా మాన్యువల్ క్రషర్ వాడి కూరగాయలు నలిపి కట్టెల పొయ్యి మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తుంది. రాధ ఒక పక్కన అరిటాకు పకోడీలు వేస్తుంది. వంటల సువాసన ఊరంతా వ్యాపించింది. చూశారా రామారావు గారు, నా కోడల ఐడియా అదిరిపోయింది కదూ. కరెంటు బిల్లు లేదు, అద్దె లేదు, గాలికి గాలి, పాటలకి ఆ తెల్ల పౌరల శబ్దాలు. మన ఖజానా నిండిపోవడం అయితే ఖాయమండి. అవును కాంతం, కానీ రాజేష్ని కొంచెం కంట్రోల్ చెయ్యి. ఆడు కస్టమర్లకి వడ్డించటం మానేసి సగం తిండి వాడే లాగించేస్తున్నాడు. పైనున్న గూళ్ళో రాజేష్ రాగి సంకటి ముద్దలు దొంగతనంగా తింటూ కనిపిస్తాడు. చాందిని గట్టిగా కోప్పడుతుంది. ఏవండి, మీరు వడ్డించడానికి వచ్చారా లేక తినడానికి వచ్చారా? ముందు ఆ ప్లేట్లు పక్క గూడులో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. చాందిని, వంటల ఆకాశంలో రుచేమో అమృతంలా ఉంటే నా పొట్టెలా అవుతుంది చెప్పు. ఈ పక్షిగూడు నా సొంతం అయిపోతే ఎంత బాగుండో. ఆ రెస్టారెంట్కి వస్తున్న క్రేజ్ చూసి కోమలి తన స్మార్ట్ ఫోన్ తీసుకుని యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ మొదలు పెడుతుంది. గూళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని అందులో చూపిస్తూ వీడియో తీస్తూ ఉంటుంది. హలో వ్యూయర్స్, మన ఊర్లో మొదటిసారిగా సూర్యకాంతం గారి పక్షిగూడు రెస్టారెంట్ వెలిసింది. ఈ రెస్టారెంట్కి స్వాగతం. ఇక్కడ చూడండి, మా అక్క చాందిని కట్టెల పొయ్యి మీద ఎంత అద్భుతంగా రాగి సంకటి చేస్తుందో. ఇంకో పక్క మా చెల్లి రాధ పచ్చని అరటాకుల్లో కస్టమర్స్కి వేడివేడిగా పకోడీలు వడ్డిస్తుంది. కెమెరా చూసేసరికి సూర్యకాంతం ఉబ్బి తబ్బిబ్బైపోయి వెంటనే తన చీర సర్దుకొని ఫోన్ ముందుకొస్తుంది. అందరికీ నమస్కారం. ఇదంతా నా ఐడియానే. నా కోడల్లో నా మాట జావద అట్రో. పైసా ఖర్చు లేకుండా ఈ చెట్టు మీద వ్యాపారం ఎట్టా చెయ్యాలో మా ఊరు జనాలు నన్ను చూసి నేర్చుకుంటున్నారు అని సూర్యకాంతం ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడుతుంది. రామారావు వెనక నుంచి కౌంటర్ వేస్తూ, నీ ఐడియా కాదులే కాంతం, ఆ పక్షులు కట్టిన గూడుల దయ, నీ కోడళ్ళ తెలివితేటల దయ. నువ్వు కేవలం క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చావు. అప్పుడే కెమెరా రాజేష్ వైపు తిరుగుతుంది. రాజేష్ ఒక పెద్ద మట్టి పళ్ళెంలో అన్ని రకాల వంటలు వేసుకొని 2 చేతులతో ఆబగా తింటూ ఉంటాడు. వ్యూయర్స్, మా రెస్టారెంట్లో కస్టమర్లకు వంటలు దొరుకుతాయో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ నా కడుపులోకి మాత్రం గ్యారంటీగా వెళ్తాయి. ఈ మునగాకు పప్పు, ఈ అరటి పువ్వు కట్లెట్స్ తింటుంటే నా బరువు ఇంకో 10 కిలోలు పెరగటం ఖాయం. రండి, మీరు కూడా రండి, తినండి, ఎంజాయ్ చేయండి. అన్నయ్య, నువ్వు లైవ్లో కూడా దొంగతనంగా తినటం ఆపవా? అసలు నీ వల్లే సగం లాభం పోయేలా ఉంది. ఇక కోమలి తీసిన ఈ లైవ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తన ఇంట్లో కూర్చొని మొబైల్లో ఈ లైవ్ చూస్తున్న శాంతమ్మకు కడుపులో అసూయతో మంటలు రేగుతాయి. దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. పక్షిగూడుల్లో ఏముందని ఎంతగా రెచ్చిపోతున్నారు. ఈ కామెడీ వీడియో తీసి ఊరంతా పబ్లిసిటీ చేస్తుందా? ఈరోజు ఆ చెట్టెక్కి ఆ రెస్టారెంట్ పరువు తీయకపోతే నా పేరు శాంతమ్మే కాదు అని కుట్ర పన్నుతుంది. శాంతమ్మ ఎలాగైనా ఆ రెస్టారెంట్ పరువు తీయాలని, వంటల్లో ఏదైనా పురుగు పడిందని నాటకం ఆడాలని తాడునిచ్చినెక్కి ఒక గూడులో కూర్చుంటుంది. ఆమె గూడులో కూర్చుని చుట్టూ చూస్తుంది. రాధ వచ్చి శాంతమ్మకు ఒక ప్లేట్లో కమ్మని వంటలు వడ్డిస్తుంది. వీళ్ళ వంటలు ఎంత బాగున్నా నేను వంక పెట్టాలి. ఆ చాందిని వంట చేస్తంటే చూసి అందులో ఏదైనా కలిపేస్తాను. శాంతమ్మ దొంగతనంగా వంటగది అంటే అక్కడే ఉన్న మరొక గూడు వైపు తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఆ చెట్టు మీద ఉన్న తెల్ల పావురాలు గుంపు అక్కడికి వస్తాయి. పావురాలు అదొక పండ్ల చెట్టు అనుకుంటాయి. అంతే, సుమారు 10 తెల్ల పావురాలు శాంతమ్మ తల మీద భుజాల మీద వాలిపోతాయి. ఆమె జుట్టులోని పూలను పొడవటం మొదలు పెడతాయి. శాంతమ్మ భయంతో అరుస్తూ, అమ్మో దేవుడా, నన్ను కాపాడండి. ఈ పక్షులు నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాయి. నా జుట్టు పీకేస్తాయి. రామారావు గారు, నన్ను కాపాడండి. శాంతమ్మ భయంతో ఆ గూడులో అటు ఇటు గెంతుతూ ఉంటుంది. కిందున్న రామారావు, సూర్యకాంతం ఆ సీన్ చూసి పగలబడి నవ్వుతారు.
ఏంటి శాంతమ్మా, నా కోడళ్ళు వండిన వంటలు నీకే కాదు ఆ పక్షులకు కూడా నచ్చేసినట్టున్నాయి. అందుకే నీతో పాటు భోజనం చేయడానికి వాలిపోయాయి. నువ్వు రోజు వేరే వాళ్ళ మీద కుళ్ళుకుంటావుగా, ఈరోజు పక్షులు నీ మీద పగ తీర్చుకుంటున్నాయిలే. శాంతమ్మ గారు, మీరక్కడే ఉండండి, నేనొచ్చి ఆ పక్షుల్ని వెళ్ళగొడతాను. ఇక మోహన్ వెళ్ళి పక్షుల్ని పంపించేసరికి శాంతమ్మ కన్నీళ్లతో ఏడుపు మొహం పెట్టుకొని, సూర్యకాంతం, నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ కోడళ్ళు చాలా గొప్పలు, వాళ్ళ ఐడియాలు ఇంకా గొప్పవే. నీ పిసినారితనం అన్నాను కానీ ఈ ప్రకృతిని వాడి వాళ్ళు అద్భుతాన్ని సృష్టించేశారు. ఇక నేను మీ జోలికి రానమ్మా. శాంతమ్మ గబగబా నిచ్చెన దిగి పారిపోతుంది. రెస్టారెంట్ మొదటి రోజు వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. సూర్యకాంతం తన ముందున్న టేబుల్ మీద నోట్ల కట్టలు పెట్టుకుని, దేవుడా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, కరెంటు బిల్లు లేకుండా ఒక్క రోజులో 10,000 రూపాయల లాభం వచ్చింది. ఈ పక్షిగూడు రెస్టారెంట్ మన తలరాతని మార్చేసింది. రామారావు నవ్వుతూ, చూసావా కాంతం, అద్దెగట్టాలి, షాపు కొనాలి అని తెగ భయపడ్డావుగా, కానీ మన ముగ్గురు కోడళ్ళు తమ ప్రతిభతో ఏమీ లేని మర్రి చెట్టుని ఒక ఇంద్రభవనంలాగా మార్చేశారు. ఈ డబ్బుకి అసలైన హక్కుదారులు మన కోడళ్లే. చాందిని, కోమలి, అమ్మ, రాధ, నేనెప్పుడు నా డబ్బు, నా ఆస్తని పిసినారితనంతో బతికా. కానీ నిజమైన సంపద డబ్బు కాదమ్మా. మీలాంటి క్రియేటివ్ ఐడియాలు, కష్టపడే గుణం ఉన్న కోడళ్ళ దొరకడమే నిజమైన అదృష్టం. అంటే ఈ వ్యాపారం మీదే, ఈ ఇల్లు మీదే. అత్తమ్మగారు, మీరు ఈ అవకాశం ఇవ్వబట్టే కదా మేము ఆ చెట్టు మీద వంటలు చేయగలిగాము. ఆ పక్షులు కూడా మనకి తోడుగా నిలిచాయి. ఇక అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటుంటే రాజేష్ ఒక పెద్ద గిన్నె పట్టుకుని అక్కడికి వస్తాడు. అమ్మా, వ్యాపారం పూర్తయింది కదా, ఆ చెట్టు మీద కస్టమర్లు తినగా మిగిలిపోయిన రాగి సంకటి, పకోడీలు అన్ని కిందకి తెచ్చేశాను. ఇప్పుడు ఇవన్నీ నా సొంతం. ఈ రాత్రికి నాకు పండగే. ఏవండి, మీరు వడ్డించింది తక్కువ, తిన్నది ఎక్కువ. మళ్ళీ ఆ మిగిలినవి కూడా మీరే తింటారా? అన్నయ్య, నాకు కూడా కొంచెం ఉంచు. నేను ఉదయం నుంచి ఆ తాడు లాగి లాగి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. సూర్యకాంతం, మన రెస్టారెంట్కి బయట కస్టమర్లు రాపోయినా పర్వాలేదులే. ఈ రాజేష్ గాడే మొత్తం కొనేసి తినేసేలా ఉన్నాడు. ఈడి దగ్గరే బిల్లు వసూలు చేయి. అందరూ గట్టిగా పగలబడి నవ్వుకుంటారు. పక్షులు కిచకిచలాడుతూ ఆకాశంలోకి ఎగురుతూ ఉండగా ఆ పక్షిగూడు రెస్టారెంట్ అందంగా మెరుస్తూ ఉంటుంది. సృజనాత్మకత ఉంటే పెట్టుబడి అవసరం లేదు. ప్రకృతిని కాపాడుకుంటూ మనం ఎంచుకునే కొత్త దారులు ఎప్పుడూ విజయవంతమవుతాయి. ఐకమత్యంతో ఏ పనైనా సాధించవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురం గ్రామంలో రామారావు కుటుంబం అంటే ఒక బ్రాండ్. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుంది. ఒక ఆదివారం ఉదయం సూర్యకాంతం సోషల్ మీడియాలో ఒక వీడియో చూసింది. శ్రీశైలం అడవుల్లో ఒక రహస్య గుహ. అక్కడ పూజ చేస్తే కోట్లు కురుస్తాయి అని ఎవరో యూట్యూబ్ బాబా చెప్పిన మాటలు ఆమె తలకెక్కాయి. యావండి, ఎన్నారా? ఆ బాబాగారు చెప్పారు, మనం ఆ గుహలోకి వెళ్ళి దీపం వెలిగితే మన రాజేషు, మోహన చేస్తున్న బిజినెస్లు రాకెట్లాగా దూసుకుపోతాయంట. కాంతం, ఈ మధ్య నీకు యూట్యూబ్ పిచ్చి ఎక్కువైంది. అడవుల్లో గుహలకెళ్తే పులులొస్తాయి గాని కోట్లు రావు. కాని సూర్యకాంతం పట్టుబడితే ఎవరైనా లొంగాల్సిందే. అలా మొత్తం కుటుంబం, రామారావు, సూర్యకాంతం, మోహన్, చాందిని, రాజేష్, కోమలి అందరూ కలిసి ఒక పాత కారులో అడవి వైపు బయలుదేరారు. కారు డ్రైవ్ చేస్తున్న రాజేష్కి దారి తెలియదు. పక్కన కూర్చున్న రామారావు గూగుల్ మ్యాప్స్ చూస్తున్నాడు. ఆ పాత కారు ప్రతి 10 నిమిషాలకు ఒక వింత శబ్దం చేస్తూ ఆగిపోతుంటే సూర్యకాంతం మాత్రం అది బాబాగారి మహిమ వల్ల కారులోని దుష్టశక్తులు బయటకు పోతున్నాయని కలరింగిస్తుంది. రాజేషు, ఇక్కడ లెఫ్ట్ తీసుకో. మావయ్య గారు, అది దారిలా లేదు, అడవిలోకి వెళ్లే సందులా ఉంది. చూస్తుంటే అక్కడ బోర్డు కూడా ఉంది, ప్రమాదం, లోపలికి వెళ్ళకండి అని. ఆ బోర్డులు మనలాంటి భక్తుల కోసం కాదు కోమలే, అపనమ్మకం ఉన్న వాళ్ళ కోసం. రాజేషు, బండి పానీరా. మావయ్య గారు, ఇక్కడ సిగ్నల్ పూర్తిగా పోయింది,
ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మనం అసలు అడవిలో ఉన్నామా లేక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్నామా? చివరికి గూగుల్ మ్యాప్స్ యు హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పి చేతులెత్తేసింది. కానీ వాళ్ళున్నది ఒక దట్టమైన అడవి మధ్యలో, ఒక పెద్ద గుహ ముందు. సడన్గా వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో వాతావరణం బీభత్సంగా మారింది. కారు టైరు బురదలో దిగబడిపోయింది. అయ్యో, వర్షం ఎక్కువైంది, కారు టైరు కూడా దిగబడిపోయింది. ప్రస్తుతానికి ఆ గుహలోకి వెళ్దాం పదండి. గుహలోపలికి వెళ్ళగానే సూర్యకాంతం వణికిపోతుంది. ఆ గుహలోపల గబ్బిలాలు తిరుగుతుంటే అవి బాబాగారి దూతలు అని సరిపెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. వాము, ఇక్కడ ఏమైనా దెయ్యాలుంటాయా? పంతులు గారు చెప్పారు పాత గుహలో ఆత్మలు తిరుగుతాయని. రాజేషు, ఒకసారి గట్టిగా హనుమాన్ చాలీసా చదవరా. అత్తమ్మా, దెయ్యాల కంటే ముందు ఇక్కడ దోమలు ఉన్నట్టున్నాయి. అవి కూడా మామూలు దోమలు కాదు, సైజ్ చూస్తుంటే గబ్బిలాల్లాగున్నాయి. అయినా మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుండేది. ఆ వాసనకి దోమలు పారిపోయాయి. అత్తయ్య, దయ్యాలుండవు, కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. గాలి సరిగ్గా రాకపోతే ఊపిరాడదు. పైగా ఈ రాళ్ల మీద ఉండే నాచు వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. చీకటి పడుతూ ఉండడంతో అందరికీ ఆకలి మొదలైంది. కానీ వాళ్ళ దగ్గరున్నది కేవలం 2 ప్యాకెట్ల బిస్కెట్లు, 1 బాటిల్ నీళ్లు మాత్రమే. సూర్యకాంతం తన బ్యాగ్లో నుంచి దేవుడి ప్రసాదం అని తెచ్చిన ఎండు ద్రాక్ష ప్యాకెట్ తీసింది. అమ్మా, నీ పుణ్యమాని ఈరోజు డిన్నర్ బిస్కెట్లతోనే సరిపెట్టుకోవాలి. అక్కడ ఇంట్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, టార్చ్ లైట్ కూడా లేదు. ఆ బాబాగారు ఏమైనా పవర్ బ్యాంక్ పంపిస్తారేమో చూడమ్మా. ఆ మాటకు కోమలి ఒక చిరునవ్వు నవ్వి, మీరేం భయపడకండి, నేను పల్లెటూరు అమ్మాయిని. మా ఊర్లో కరెంటు పోయినప్పుడు మేమంతా ఇలాగే ఉండేవాళ్ళం అని చెప్పి గుహ బయట వర్షంలో తడవకుండా ఉన్న కొన్ని ఎండు కొమ్మలను రాళ్లను తీసుకొచ్చింది. 2 రాళ్లను రాపిడి చేసి నిప్పు రాజేసింది. శభాషమ్మ కోమలి, ఈ కాలం పిల్లలకి నిప్పు పెట్టడం అంటే ఫోన్లో స్టేటస్ పెట్టడం అనుకుంటారు. కానీ నువ్వు నిజంగా నిప్పు పుట్టించావు. నీ తెలివితేటల ముందు మా సైన్సు, సోషల్ మీడియా అన్నీ వేస్ట్ అమ్మా. ఇక నిప్పు రాగానే గుహంతా వెలుతురొచ్చింది. సూర్యకాంతం తన బ్యాగ్లో నుంచి అనుకోకుండా తెచ్చిన ఒక చిన్న గిన్నె, కొంచెం ఉప్పు కారం పొట్లం తీసింది. మర్చిపోయి బ్యాగ్లో ఇవి పెట్టా, కానీ వండడానికేం బియ్యం లేవుగా. ఇప్పుడు ఈ గిన్నెలో గాలి వండుకుందామా? అత్తమ్మా, ఇందాక గుహ దగ్గర వచ్చేటప్పుడు కొన్ని అడవి దుంపలు చూశాను. అవి చాలా రుచిగా ఉంటాయి. పల్లెటూరులో వీటిని కాల్చుకొని తింటే ఆ వచ్చే మజానే వేరు. కోమలి ధైర్యంగా వెళ్ళి ఆ దుంపలు తెచ్చి నిప్పులో కాల్చి వాటికి ఉప్పు కారం రాసి అందరికీ ఇచ్చింది. అది తింటుంటే అందరికీ ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అబ్బా, 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి టేస్ట్ ఉండదమ్మా కోమలి. ఈ వాతావరణంలో ఈ వేడివేడి దుంపలు అద్భుతం అమ్మా. నిజమే, ఆకలి మీద ఉన్నప్పుడు అడవి దుంపలు కూడా అమృతంలా ఉంటాయి. రేపు ఇన్స్టాగ్రామ్లో గుహలో విందు అని ఫోటో పెడితే వైరల్ అయిపోతుంది. ఇక అర్ధరాత్రి సమయంలో గుహలోపల నుంచి వింత వింత శబ్దాలు రావటం మొదలైంది. హూ హూ అని ఎవరో అరుస్తున్నట్టు వినిపించింది. రామారావు గురక శబ్దమేమో అని రాజేష్ అనుమానపడ్డాడు. కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అయ్యో, దయ్యం వచ్చేసింది. రామారావు గారు, నన్ను కాపాడండి. నేను ఇంకా మన రాజేష్కి పిల్లలు పుట్టాక వాళ్ళకి పచ్చళ్ళు తినిపించాలి. అప్పుడే చావలేను. ఆ బాబాగారు మోసం చేశారు. కోట్లు కాదు కదా, ప్రాణాలు పోయి ఎలాగున్నాయి. అత్తయ్య, అది దయ్యం కాదు, గాలి గుహలోకి రావడం వల్ల కలిగే ఎక్కువ. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ శబ్దం ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఒకవేళ అది నిజంగానే దయ్యమైతే దానికి కూడా మనం కాల్చిన దుంపలిద్దామా? అప్పుడే ఒక పెద్ద నీడ గుహ గోడ మీద కనిపించింది. అది చూసి సూర్యకాంతం కేకలేస్తూ రామారావు వెనక దాక్కుంది. రామారావు కూడా భయంతో కళ్ళు మూసుకున్నాడు. తీరా చూస్తే అది ఎలుగుబంటి కాదు, ఒక ముసలి అడవి మనిషి, గిరిజనుడు. ఆయన పేరు లింగయ్య. ఆయన చేతిలో ఒక చిన్న కర్ర, ఒక వెదురుగొట్టం ఉంది. కోమలి ధైర్యంగా ముందుకెళ్ళి తన దగ్గరున్న మిగిలిన కాల్చిన దుంపను ఆయనకిచ్చింది. ఆయన మొదట ఆశ్చర్యపోయినా కోమలి నవ్వు చూసి శాంతించాడు. ఆ గిరిజనుడు నవ్వి అది తిని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ సైగలతో ఏదో చెప్పాడు. అత్తమ్మ, ఆయన దయ్యం కాదు, ఇక్కడ అడవిలో ఉంటారు. ఈ గుహలో తేనె పట్టుందని చెప్తున్నారు. పైగా వర్షం పడితే ఈ గుహలో ఉండడం సురక్షితం కాదని, లోపల ఇంకో చిన్న గది లాంటిది ఉందని చెప్తున్నారు. తేనె అనగానే
సూర్యకాంతం భయం పోయి బిజినెస్ ఆలోచనలు వచ్చేశాయి. అమ్మ కోమలి, ఆ తేనె గనక మనం తీసుకుంటే పట్నంలో సూర్యకాంతం ఫారెస్ట్ హనీ అని అమ్ముకోవచ్చుగా. అప్పుడు బాబా గారు చెప్పినట్టు కోట్లు ఎక్కడే కురుతాయిగా. ఇక తెల్లవారుజామున వర్షం తగ్గింది. లింగయ్య వాళ్ళని గుహలో ఒక రహస్య మూలకు తీసుకువెళ్లాడు. అక్కడ నేల మీద కొన్ని మెరిసే రాళ్లున్నాయి. సూర్యకాంతం వెంటనే వాటిని చూసి గంతులు వేసింది. అమ్మో, బంగారం, వజ్రాలు! బాబా గారు చెప్పింది నిజమే, మనకి నీ దొరికింది. ఇక మనం రామాపురంలో పెద్ద మేడ కట్టేయచ్చు. చాందిని దగ్గరికి వెళ్లి చూసింది. అత్తయ్య, ఇవి బంగారం కాదు, ఇది ఒక రకమైన ఖనిజాలు. ఇవి మెరుస్తాయి కానీ వజ్రాలు కావు. వీటిని పరిశ్రమల్లో వాడతారు. ఆ మాట వినగానే సూర్యకాంతం ముఖం వెలవెలబోయింది. కాని కోమలి ఆ రాళ్ల మధ్యలో పెరుగుతున్న కొన్ని అరుదైన పుట్టగొడుగుల్ని చూసింది. అవి సామాన్యమైనవి కాదు, నల్లటి రంగులో ఉండి మెరుస్తున్నాయి. అక్క, ఇవి ఔషధ గుణాలున్న పుట్టగొడుగులు. వీటిని పల్లెటూరులో ప్రాణగొడుగులు అంటారు. వీటిని పట్నంలో లక్షలకు కొంటారు. మనకి నిధి అంటే బంగారం కాదు, ఇవే నిజమైన సంపద. చాందిని కూడా ఆశ్చర్యపోయింది. అవును కోమలి, ఇవి రీసెర్చ్లో వాడే అరుదైన ఫంగస్ జాతి. వీటి వాల్యూ నిజంగానే చాలా ఎక్కువే. క్యాన్సర్ నిరోధక మందుల్లో వీటిని వాడతారు. లింగయ్య సహాయంతో వాళ్ళు మరికొన్ని అరుదైన అడవి మూలికల్ని కూడా సేకరించారు. కోమలికి అడవి గురించి ఉన్న పరిజ్ఞానం చూసి లింగయ్య కూడా మురిసిపోయాడు. కారు టైరు కింద ఎండుకట్టెలు వేసి అందరూ కలిసి నెట్టి కారుని బయటకు తీశారు. ఇక ఊరికి చేరుకున్నాక సూర్యకాంతం ప్రవర్తనలో మార్పొచ్చింది. ఆమె ఊరంతా వెళ్ళి, మేము గుహలో సింహాలతో పోరాడాం తెలుసా, దెయ్యాలతో కబడ్డీ ఆడాం, చివరికి గిరిజన రాజుతో సంధి చేసుకుని వచ్చాము అని కొత్త కొత్త కథలు చెప్పటం మొదలుపెట్టింది. ఇదిగో కాంతం, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని ఊరి జనాలు నవ్వుకుంటున్నారు. అసలు జరిగిన కదా మన కోమలికి తెలుసు. నవ్వితే నవ్వుకోనివ్వండి, మన కోడలు తెచ్చిన పొట్టగొడుగుల బిజినెస్లో మనకు లాభాలు వస్తే ఆళ్లే మన ఇంటి ముందు క్యూ కడతారు. అయినా ఆ బాబా గారి వీడియో వల్లే కదా మనకు అదృష్టం దొరికింది. చివరికి కోమలి తెలివితేటలతో ఆ కుటుంబం కోమలి ఆర్గానిక్ ఫుడ్స్ అనే కొత్త కంపెనీ పెట్టింది. ఆ పుట్టగొడుగుల పొడిని మందుల తయారీ సంస్థలకు అమ్మి మంచి లాభాలు గడించారు. ఆ కంపెనీ లోగోలో ఆ గుహ బొమ్మను కూడా వేయించింది కోమలి. లింగయ్యను కూడా తమ బిజినెస్లో భాగస్వామిని చేసి ఆయనకు ప్రతి నెలా జీతం పంపే ఏర్పాటు చేశారు. కోమలి, ఆ రోజు గుహలో మనం భయపడ్డాం కానీ ఆ అనుభవం మనకి లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకం. పైగా నీ నిప్పు పుట్టించే విద్య మా కార్పొరేట్ ఆఫీసులో ఎవ్వరికీ తెలియదు. నిజమేనండి, చదువుతో పాటు మన మూలాలు కూడా గుర్తుండాలి. ఏ కష్టం వచ్చినా కుటుంబం అంతా కలిసి ఉంటే గుహ అయినా అడవైనా సరే అది మనకి ఇల్లు అవుతుంది. అవునవును, కానీ నెక్స్ట్ టైం ట్రిప్కి వెళ్ళేటప్పుడు మాత్రం యూట్యూబ్ బాబా వీడియోలు చూడను, గూగుల్ మ్యాప్ని అసలు పట్టించుకోను. నా కోడలి పల్లెటూరు తెలివితేటలే మనకు బలము అని అనగానే అందరూ పగలబడి నవ్వుకున్నారు. అలా కోమలి తన తెలివితేటలతో గుహలో చిక్కుకున్న కుటుంబాన్ని సురక్షితంగా బయటపడేయడమే కాకుండా ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా సృష్టించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.